వ్యాప్తంగా తరించిపోతున్నటువంటి గో సంపదను కాపాడుకోవడానికి, పెంచి పోషించడానికి, కాపాడుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా సాధు సంతులు, సామాజికవేత్తలు, గోశాల నిర్వాహకులు, రైతు బంధువులు అందరూ కలిసి ఒక ఉద్యమాన్ని సంకల్పించి ముందుకు తీసుకెళ్లడానికి సంసిద్ధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మొదటి విడతగా గో ప్రేమికులు, రైతులు అందరి నుండి సంతకాలు సేకరించి మొదటి విడతగా తహసీల్దార్ లెవెల్ రాష్ట్ర వ్యాప్తంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. తగిన జవాబు దొరకని పక్షంలో మరో ఉద్యమము 10 నెల రోజుల తర్వాత సీఎం లెవెల్లో సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్ లెవెల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. తదనంతరము ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ఉద్యమము అప్పటికి గోవును రక్షించడము, అభివృద్ధి చేయడము, పెంచి పోషించడం వీటి విషయంలో తగిన చట్టాలు కనుక తీసుకురాకపోయినట్టయితే దేశంలో ఉన్న సాధు సంతులందరూ కలిసి ఉద్యమించి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి దీక్షభూని ఉన్నారు. ఇది భారతదేశం అంతటి కూడా, ఇది మనందరి యొక్క హిందూ బంధువులు, సనాతన హిందువుకు కేంద్ర బిందువు అయినటువంటి ఆవును రక్షించడానికి మనందరం నడుం కట్టి ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతుల పక్షాన. అదేవిధంగా భారతదేశంలోని యావత్ తహసీల్ ఆఫీసులలో, కార్యాలయాల్లో ఈరోజు ఇలాంటి సంతక సేకరణ చేసి వినతి పత్రాలు అందించడం జరిగింది. జై గోమాత, రక్షిద్దాం 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 రక్షిద్దాం. భారతదేశం మొత్తంగా ఈరోజు గోమాతను రక్షించాలని చెప్పేసి, గోవధ నిషేధించాలని చెప్పేసి 31 డిమాండ్లతో కలుపుకొని కూడుకున్న ఒక వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయికి వీళ్ళందరికీ పంపించడం జరుగుతుంది. గోమాత రక్షించడానికి ఎంతైనా పెద్ద ఉద్యమం చేయడానికి సిద్ధం ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడం సిద్ధం ఉన్నాం. అందరం కలిసి గోమాతను జాతీయంగా గుర్తించేసి కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భం పిలిపిస్తున్నాం. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం.